అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను పరిశీలిద్దాం. ఇది అద్దంలోని ఆత్మ, లూసీ కథ సంపుటి నుంచి మొదటి కథ, ది మిర్రర్ ఇన్ ది యాటిక్. అవును. ఇది లూసీ అనే ఒక 12ఏళ్ల అమ్మాయి గురించి. వాళ్ల పాత ఇంట్లో ఎవ్వరూ వెళ్లకూడదని చెప్పిన అటక గదిలోకి వెళుతుంది. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. కరెక్ట్. ఆ అటక గది ఆ ఇంట్లో లూసీకి అస్సలు నచ్చని చోటు కాదు. నచ్చని ఇల్లు మొత్తంలోకెల్లా ఆమెకి ఎక్కువ ఆసక్తి కలిగించిన చోటు అదే. అంటే నిషేధం ఎప్పుడూ ఆకర్షణీయంగా ఉంటుంది కదా, ముఖ్యంగా పిల్లలకు. నిజమే. పైగా రాత్రిపూట ఆ ఆటక గదిలోంచి ఏవో శబ్దాలు, తట్టినట్టు, గీరినట్టు, గుసగుసలు కూడా వినపడేవి అంట. అప్పుడింకా అనుమానం బలపడుతుంది, ఆసక్తి పెరుగుతోంది. అక్కడ ఏముందో చూడాలనే కోరిక, అది సహజం. సరిగ్గా అదే. ఇంట్లో ఎవరూ లేరు అని చూసి ధైర్యం చేసి మెల్లగా ఆ ఆటక గది తలుపు తీసింది లూసీ. ఓ! లోపలంతా దుమ్ము, పాత సామాన్లు, ఒక్కటే గందరగోళం. వాటి మధ్యలో ఒక పెద్ద అద్దం కనిపించింది. అద్దం కథలో ఇదే కీలకం అనుకుంటా. ముఖాలలాంటివి. చూడటానికే కొంచెం ఇది భయం కలిగించేలా ఉందన్నమాట. అంటే ఆ అద్దానికి ఒక చరిత్ర ఉందని, అది అంత మంచిది కాదేమో అని మొదటి చూపులోనే అనిపించేలా ఉంది. కేవలం ప్రతిబింబం చూపించే వస్తువు కాదనమాట. అస్సలు కాదు. లూసీ అలా అద్దంలో తనని తాను చూసుకుంటుంటే ఉన్నట్టుండి తన వెనకాల ఎవరో నిలబడ్డట్టు నీడ కనిపించింది. అమ్మో! వెంటనే వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ లేరు. ఆ కాని అద్దంలో మాత్రం ఒక అబ్బాయి పాతకాలం బట్టల్లో ఉన్నాడు. ముఖం పాలిపోయుంది. చాలా విచారంగా చూస్తున్నాడు. ఇక్కడే మొదలైంది అసలు భయం. అద్దం వేరే ప్రపంచానికి కిటికీలా పనిచేస్తోందనమాట. ఆ అబ్బాయి పేరు థామస్ అని తర్వాత తెలుస్తుంది కదా. అవును, థామస్. అతను అద్దం లోపల్నుంచి చెయ్యి బయటకు చాచాడు కూడా. నన్ను ఇక్కడ వదిలేయకు అని గుసగుస వినిపించింది. లూసీ ఇంకక్కడ ఉంటుందా? భయంతో పరుగే పరుగు. సహజమే, ఎవరైనా భయపడతారు. కాని ఆ తర్వాత అదే విచిత్రం. పారిపోయొచ్చినా థామస్ రూపం, ఆ పిలుపు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. రాత్రి కలలో కూడా వచ్చాడు. సహాయం చేయమని వేడుకున్నాడు. అంటే భయం కన్నా జాలి ఎక్కువైందేమో, లేదా ఆ అంతు చిక్కని విషయం తెలుసుకోవాలనే ఉత్సుకత. బహుశా రెండూనేమో. చివరికి తట్టుకోలేక మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఒక ఫ్లాష్ లైట్ పట్టుకుని అటకగదికి వెళ్ళింది. మళ్ళీనా? అబ్బా! అవును. అద్దం దగ్గరికెళ్ళి మెల్లగా చేతిని అద్దానికి ఆనించింది. అంతే. మళ్ళీ థామస్ కనిపించాడు. ఈసారి మాట్లాడాడు. అంటే మనసులో మాట్లాడినట్టు అనిపించింది లూసీకి. ఓ! ఏం చెప్పాడు? తన పేరు థామస్ అని, చాలా కాలంగా ఆ అద్దంలో బందీగా ఉన్నానని, విముక్తి కావాలంటే ఆ అద్దాన్ని పగలగొట్టమని చెప్పాడు. చూశారా ఎలా నమ్మించాడు? తన దీనస్థితిని చెప్పి లూసీలో జాలిని పెంచాడు. ఇప్పుడు నిర్ణయం ఆమె చేతుల్లో పెట్టి. అవును. లూసీకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు మొదట. కొంచెం సంశయించింది. కాని థామస్ అలా వేడుకునేసరికి లొంగిపోయింది. అంతే. పక్కనే ఏదో సుత్తిలాంటిదుంటే తీసుకుని గట్టిగా 2 దెబ్బలు వేసింది. అద్దం ముక్కలైపోయింది. ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. అనుకున్నదానికి పూర్తిగా వ్యతిరేకంగా. అవును. అద్దం పగలగానే థామస్ బయటకొచ్చాడు. కాని అతను అమాయక బాలుడు కాదు. నల్లటి కళ్ళు, కోరపళ్ళు, గాలిలో తేలుతూ భయంకరమైన ఆత్మ. అబ్బో! థ్యాంక్యూ, నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడట. అంటే లూసీ విడిపించిందే ఒక ఆత్మనే, కాని అది సహాయం కోరిన ఆత్మ కాదు, ఒక దుష్టశక్తి. కరెక్ట్. అది లూసీ మీద దాడి చేయబోయింది. ఆ చల్లదనం ఆమె ఒంట్లోకి పాకుతుంటే అదృష్టం కొద్దీ వాళ్ల నాన్న అప్పుడే వచ్చారు. ఓ! రక్షించారా? ఆమెను పక్కకు లాగారు. కాని థామస్ తప్పించుకున్నాడు. విడుదలైపోయాడు. అంటే అద్దం పగిలింది, బంధనం పోయింది. కాని అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. అవును. ఆ తర్వాత అటక్కగదిని మూసేశారు, తాళం వేశారు. కాని లూసీకి ప్రశాంతత లేదు. ఎలా ఉంటుంది? ఇంట్లో ఏ అద్దం చూసినా, నీళ్లలో చూసినా, చివరికి వంటగదిలో స్పూన్లో చూసినా థామస్ నీడ కనిపించేది. నువ్వే నన్ను బయటకు తెచ్చావు, ఇప్పుడు నువ్వు నాదానివి అని గుసగుసలు వినిపించేవి. అమ్మో! ఇది మామూలు వెంటాడటం కాదు, మానసికంగా పూర్తిగా ఆవహించేయడమన్నమాట. చేసిన తప్పుకు ప్రతిరూపంలా వెంటాడుతుంది. ఇక కథ చివర్లో అయితే, ఒకరోజు లూసీ గదిగోడమీద MIRR అని పెద్ద అక్షరాలతో రాసుంది. దాని కింద 1 ఎప్పుడూ సరిపోదు అని రాసుంది. అదొక భయంకరమైన ముగింపు. అంటే ముగింపు కాదు, కొనసాగింపు సూచన లాంటిది. అవును. ఆ వాక్యం చాలా ప్రశ్నలు మిగిల్చింది కదా.
థామస్కు విముక్తి దొరికింది, కానీ ఆ వాక్యం ఒకటి ఎప్పుడూ సరిపోదంటే ఏంటి? ఇంకో అద్దం కావాలా? లేక లూసీ లాంటి ఇంకో బాధితురాలు గావాలా? అదే, లేదంటే తన శక్తిని పెంచుకోవడానికి ఇంకా చాలా అద్దాల్లోకి ప్రవేశించాలా? లేదా మనుషుల్లోకే ప్రవేశించాలా? తెలీదు. ఇది కథకు భయానకమైన భవిష్యత్తును సూచిస్తోంది. మొత్తానికి లూసీ కథ అంటే తెలియని దానిమీద ఉత్సుకత, వద్దన్న పని చెయ్యాలనే మొండితనం ఎంత ప్రమాదమో చూపిస్తుంది. ఆ అద్దం కేవలం వస్తువు కాదు, అదొక బంధనం, ఒక ద్వారం. నిజంగే. మరి వింటున్న వాళ్లకు ఏమనిపిస్తుంది?